హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అండి. మన యాప్లో ప్రారంభ ఆఫర్లో భాగంగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని కేవలము 399 రూపీస్కే ప్రారంభ ఆఫర్లో భాగంగా మొదటి 100 మంది అభ్యర్థులకు కేవలం 399కే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ వ్యాలిడిటీతో కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఎవరైతే గత నోటిఫికేషన్లో జాబ్ సాధించలేకపోయారో, అంతేకాకుండా ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో తప్పకుండా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజే ప్రారంభించండి. ఓకేనా? ఫుల్ కోర్స్లో మనకు 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో ఇప్పుడు కనుక మీరు కోర్స్ తీసుకుంటే టాప్ 22 15 to 20 గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది యాప్లో. ఇప్పుడు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి. మొదటి 500 మందికి మాత్రమే. కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ప్లే స్టోర్లో ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీ చాలా ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. మనకి రానున్నటువంటి ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్స్ పరీక్ష, అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్స్కి, ఓకేనా, హైకోర్టు ఉద్యోగాలకి, ఆర్ఆర్బిఎస్ఎస్సి అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క మోడల్ క్వశ్చన్స్ అయితే అందచేయడం అయితే జరుగుతుందండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అందచేయడము జరుగుతుంది. ఓకేనా? చాలామంది చూస్తున్నారు, వీడియోస్ని లైక్ చేయట్లేదు. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. మాక్డోక్, నెక్స్ట్ నూబ్రా లోయ, కులు లోయ, కాలిపాంగ్ లోయ. ముఖ్యమైన లోయలండి ఇవి. ఎక్కడ ఉన్నాయి? ఏ రాష్ట్రంలో ఉన్నాయి? చూద్దాం 1 by 1. ముందుగా మాక్డోక్ లోయ ఎక్కడుంది? మేఘాలయ. ఓకేనా? మాక్డోక్ డింపేప్ లోయ. నెక్స్ట్ నూబ్రా లోయ జమ్మూ కాశ్మీర్లో కలదు. కులు లోయ హిమాచల్ ప్రదేశ్లో కలదు. నెక్స్ట్ కాలింపాంగ్ లోయ పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. కచార్ కొండలు, నెక్స్ట్ డాప్లా కొండలు, లూషాయ్ కొండలు, జయంతియా కొండలు. సో ఏ రాష్ట్రంలో ఈ కొండలు విస్తరించి ఉన్నాయనేది క్వశ్చన్ అండి. చూద్దాం 1 by 1. ముందుగా కచార్ కొండలు ఎక్కడ ఉన్నాయండి? అస్సోంలో కలవు. డాప్లా కొండలు అరుణాచల్ ప్రదేశ్లో కలవు. లూషాయ్ కొండలు మేఘాలయలో కలవు. జయంతియా కొండలు కూడా లూషాయ్ కొండలు మిజోరాంలో కలవు. జయంతియా కొండలు మేఘాలయలో కలవు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో సరైనది ఏంటి? జస్కర్ పర్వత శ్రేణి కరకోరం పర్వత శ్రేణికి ఉత్తరంగా విస్తరించి ఉంది. లడఖ్ జస్కర్ శ్రేణుల మధ్య సింధు నది ప్రవహిస్తుంది. కరకోరం పర్వత శ్రేణి ట్రాన్స్ హిమాలయాల్లో ఒక భాగం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బి మరియు సి సరైనవండి. ఓకేనా? లడఖ్ జస్కర్ శ్రేణుల మధ్య సింధు నది ప్రవహిస్తుంది, కరెక్ట్. కరకోరం పర్వత శ్రేణి ట్రాన్స్ హిమాలయాల మధ్య ఉంది. సో గైస్, మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. జీకే క్వశ్చన్. భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైనది హిమాలయాలు, నేపాల్లో ఉంది. భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏంటి? కామెంట్ చేయండి మీకు తెలిస్తే. లేదా ఎత్తైన పర్వత శిఖరము భారతదేశంలోని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తా. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటిది ఏంటి? ఆప్షన్ 3 అండి, తప్పుగా ఉంది. ఫస్ట్ కరెక్ట్ చూద్దాం. కనుమ అంటే 2 కొండల మధ్య ఏర్పడే సహజ రహదారి, కరెక్ట్. అంతర్వేది అంటే 2 నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతం, కరెక్ట్. అనేక నదులకు జన్మస్థానమైన మానస సరోవరము హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది అనేది తప్పు. ఓకేనా? నెక్స్ట్, డూన్లు అంటే హిమాచల్ శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న సన్నని సమదైర్ఘ్య లోయలు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్,
నేపాల్ హిమాలయాలు ఏ 2 నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? నేపాల్ హిమాలయాలు ఆన్సర్ కాళీ మరియు తీస్తా నదుల మధ్య. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏది? హిమాలయాలు అతి తరుణ మృత పర్వతాలు. ఇవి కేంబ్రియన్ మహాయుగంలో ఏర్పడ్డాయి. ఇవి ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణులు. 4, ఇవి సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యము కలిగి ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది సరికానిదండి, మిగతావన్నీ సరైనవే. హిమాలయాలు అతి తరుణ అంటే అతి నవీనగా చెప్పుకోవచ్చండి. ఓకేనా. నెక్స్ట్, ఇవి ప్రపంచంలో ఎత్తైనవి. ఇవి సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానివి ఏవి? నామ్చా బర్వా అరుణాచల్ ప్రదేశ్, అన్నపూర్ణ ఉత్తరాఖండ్, నంగా ప్రభాత్ జమ్మూ కాశ్మీర్, మకాలు నేపాల్. పర్వత శ్రేణులండి, ఎక్కడ ఉన్నాయి ఇవి? ఏది తప్పు? సో అన్నపూర్ణ ఉత్తరాఖండ్ అనేది తప్పండి, మిగతావన్నీ సరైనవే. నామ్చా బర్వా అరుణాచల్ ప్రదేశ్, నంగా ప్రభాత్ జమ్మూ కాశ్మీర్, మకాలు నేపాల్. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనవి ఏంటి? శివాలిక్ పర్వత శ్రేణులు గ్రేటర్ హిమాలయాలకు దక్షిణంగా విస్తరించి ఉన్నాయి. లెస్సర్ హిమాలయాలు బాహ్య హిమాలయాలకు ఉత్తరంగా విస్తరించి ఉన్నాయి. శివాలిక్ హిమాలయాలు మయోసిన్ యుగంలో ఏర్పడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఏంటి? లెస్సర్ హిమాలయాలు బాహ్య హిమాలయాలకు ఉత్తరంగా విస్తరించి ఉన్నాయనేది సరైనవి. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. కైలాస కొండలు, సులేమన్ పర్వతాలు, కుండ్లున్ పర్వతాలు, హిందూ కుష్ పర్వతాలు. సో సరైనవి ఏంటండి మరి ఇందులో చూద్దాం. ముందుగా కైలాస కొండలు ఎక్కడ ఉన్నాయండి? కైలాస కొండలు టిబెట్లో ఉన్నాయి. ఓకే, టిబెట్. నెక్స్ట్, సులేమాన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయండి? ఆప్షన్ సి పాకిస్తాన్. నెక్స్ట్, కుండ్లున్ పర్వతాలు చైనాలో ఉన్నాయి. హిందూ కుష్ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఆసియా ఖండానికి వెన్నుముక అని ఏ పర్వత శ్రేణిని పిలుస్తారు? ఆసియా ఖండానికి వెన్నుముక ఏంటండి? కరకోరము శ్రేణి. ఓకే, కరకోరము శ్రేణి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హిమాలయ పర్వత శ్రేణిలో లేని శిఖరం ఏది? హిమాలయాల్లో ఉండదు ఇది. ఏంటి మరి అది? ఆప్షన్ 2 గాడ్విన్ ఆస్టిన్ అండి. ఓకే, గాడ్విన్ ఆస్టిన్. ఇది K2 శిఖరంలో ఉంటుందండి. ఇక్కడ K2 శిఖరం, దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది? గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని బనిహాల్ కనుమని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యైన యుద్ధ క్షేత్రం సియాచిన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 2వ శిఖరం కాంచన్జంగా. భారతదేశంలో ఎత్తైన కనుమ కార్దుంగ్లా కనుమ. సరైనది ఆప్షన్ 3. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 2వ శిఖరం కాంచన్జంగా అనేది తప్పు. ఓకేనా, మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్, నితులా కనుమ, శిష్కిలా కనుమ, జోజిలా కనుమ, నతులా కనుమ. ఎక్కడ ఉన్నాయి ఈ కనుమలు? 1 by 1 చూసేద్దాం. ముందుగా నితులా కనుమ ఎక్కడ ఉందండి? ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్, శిష్కిలా కనుమ ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, జోజిలా కనుమ ఎక్కడ ఉందండి? జోజిలా కనుమ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, నాతులా కనుమ ఎక్కడ ఉందండి? ఇది సిక్కింలో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, పిష్కిలా కనుమ ద్వారా భారతదేశంలో ప్రవేశించే నది ఏది? ఏ నది ప్రవేశిస్తుందండి? సట్లైజ్. ఓకే, సట్లైజ్ నది. నెక్స్ట్, శివాలిక్ పర్వత శ్రేణులకు సంబంధించి సరైనది ఏంటి? శివాలిక్ పర్వత శ్రేణులకు సంబంధించి ఏ మరియు బి సరైనవన్నీ చూద్దాం. ఇవి దిగువ ప్లిస్టోసిన్ యుగంలో ఏర్పడ్డాయి. నెక్స్ట్, ఇవి ఇసుక, గ్రావెల్, కాంగ్లమారేటి వంటి శిలలతో ఏర్పడ్డాయండి. ఓకే. నెక్స్ట్, హిమాచల్ పర్వత శ్రేణులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. హిమాచల్, ఇవి వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందాయి.
ఇవి గ్రానైట్, నీస్ వంటి శిలలతో ఏర్పడ్డాయి. ఇవి సుమారు 14 మిలియన్ సంవత్సరాల కాలంలో ఏర్పడ్డాయి. ఇవి హిమాద్రి శ్రేణులకు ఉత్తరంగా విస్తరించాయి. ఆప్షన్ 1 ABC మాత్రమే సరైనవండి. ఓకేనా, ఇవి హిమాద్రి శ్రేణులకు చెందినవి కాదు. ఓకేనా, నెక్స్ట్ వన్. గంగా సింధు మైదానం ఏ దేశాల్లో విస్తరించి ఉంది? గంగా మరియు సింధు నదుల ద్వారా ఏర్పడిన మైదానం. ఆన్సర్ ఆప్షన్ 2 భారత్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ దేశాల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్, చోస్ అంటే ఏంటి? చోస్ ఆప్షన్ 2 నీటి గుంటలను చోస్ అంటారు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. బారిదోబ్, చాజ్, రేచన, బెస్త ఏంటిది? ఇవన్నీ కూడా నీటి గుంటలు లాంటివండి. ఓకేనా, సో ఇవి ఎక్కడ ఏర్పడ్డాయి మరి? 1 by 1 క్లియర్గా చూసేద్దాము. మొదటిది బారిదోచ్ అనేది ఎక్కడండి? బియాస్ మరియు రవి నదుల మధ్య ఉంటుంది. నెక్స్ట్, ఛాజ్ అనేది ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ బి చినాబ్ మరియు జీలం నదుల మధ్య. నెక్స్ట్, రేచన అనేటువంటిది ఆప్షన్ సి రవి చినాబ్ నదుల మధ్య. నెక్స్ట్, బిస్ట్ అనేది బియాస్ మరియు సట్లైజ్ నదుల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏంటి? త్రియాన్ అంటే కదిలే ఇసుక దిబ్బలు, రన్స్ అంటే ఉప్పునీటి కయ్యలు, రోహి అంటే సారవంతం కాని భూములు, కోల్స్ అంటే బురద దిబ్బలు. సరికానిది ఏంటండి మరి? ఆప్షన్ 2 రన్స్ అంటే ఉప్పునీటి కయ్యలు అనేది తప్పండి, మిగతావన్నీ సరైనవి. నెక్స్ట్ వన్. ప్రస్తుతం ఉన్న హిమాలయాలు ఏ ఫలకలు ఢీకొనడం వల్ల ఏర్పడ్డాయి? ప్రజెంట్ ఉన్న హిమాలయాలు. ఆప్షన్ 3 అండి యురేషియా పలక ద్వీపకల్ప ఫలకలు. ఓకే, ఇవి ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్, కాయల్స్ ప్రధానంగా ఏ తీరంలో కనిపిస్తాయి? కాయల్స్ ఎక్కడండి? మలబార్ తీరము, కేరళ. క్రింది వాటిని జతపరచండి. ప్రముఖ సరస్సులు ఎక్కడ ఉన్నాయి? చిల్కా సరస్సు, కొల్లేరు సరస్సు, అష్టముడి సరస్సు, వెంబనాడ్ సరస్సు. ఏ తీరంలో ఉన్నాయి? రాష్ట్రాల పేరు ఇవ్వకుండా తీరాల పేర్లు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, చూద్దాం. ముందుగా చిల్కా సరస్సు భారతదేశంలోనే అత్యంత పొడవైన ఉప్పునీటి సరస్సు. ఉత్కల తీరంలో ఉంటుంది. ఎక్కడ ఇది? ఒడిషా. ఓకే, నెక్స్ట్, కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక మంచినీటి సరస్సు. సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అష్టముడి సరస్సు ఇది కూడా కేరళలో ఉంటుందండి. నెక్స్ట్, వెంబనాడ్ సరస్సు కూడా కేరళలోనే ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో పశ్చిమ కనుమలకు చెందనివి ఏవి? పశ్చిమ కనుమలకు సంబంధించినవి కాదు. ఏంటి? గాలికొండలు కాదు. ఓకే, పళని కొండలు, కాండమం కొండలు, ఇలాయిమలై కొండలు ఇవన్నీ కూడా పశ్చిమ కనుమల్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత ఏంటి? ధూప్గర్ శిఖరం సత్పుర పర్వతాలు, అమరకంటక్ శిఖరం వింధ్య పర్వతాలు, గురుశిఖర్ నీలగిరి పర్వతాలు, ఆనాయిముడి పశ్చిమ కనుమలు. తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి ఇందులో? గురుశిఖర్ నీలగిరి అండి? కాదు. గురుశిఖర్ ఎక్కడ ఉంటుందండి? సో మనకి రాజస్థాన్లోని అరావళి పర్వత శ్రేణుల్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైనది. ద్వీపకల్ప పీఠభూమి ప్రాక్ కేంబ్రియన్ కాలంలో ఏర్పడ్డాయి. ఇది సుమారు 14 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉన్నాయి. ఇది భారతదేశంలోకి అతిపెద్ద భూస్వరూపము. సరైన సమాధానం ABC 3 కూడా సరైనవే అండి. ఓకేనా, నెక్స్ట్. క్రింది వాటిని జతపరచండి. పీఠభూములు అవి విస్తరించి ఉన్న ప్రాంతాలు. భోరాట్ పీఠభూమి, కతియావార్ పీఠభూమి, నెక్స్ట్ భగల్ఖండ్ పీఠభూమి, బస్తర్ పీఠభూమి. 27 ఆన్సర్ ఆప్షన్ 1 by 1 చూద్దాము. ముందుగా భోరాట్ పీఠభూమి ఎక్కడ ఉంటుందండి? ఇది ఆప్షన్ 2 బగల్ఘట్ పీఠభూమి. భోరాట్ పీఠభూమి గుజరాత్లో ఉంటుందండి. ఆప్షన్ 2 రాజస్థాన్. ఓకేనా, రాజస్థాన్లో ఉంటుంది.
నెక్స్ట్ కతియావాడ్ పీఠభూమి గుజరాత్లో ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ బగల్ఖండ్ పీఠభూమి వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. బస్తర్ పీఠభూమి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మాల్వా పీఠభూమిని దక్కన్ పీఠభూమిని వేరు చేసేది ఏ నది? ఏ నది వేరు చేస్తుందండి? 28. ఆన్సర్ ఆప్షన్ 3 నర్మదా. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏది? మాల్వా పీఠభూమికి ఈశాన్యంగా రాజ్మహల్ కొండలు విస్తరించి ఉన్నాయి సరిహద్దులుగా. వింధ్యా పర్వతాలు మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. కార్చి ఆంగ్లాంగ్ పీఠభూమి మేఘాలయలో ఉంది. పారిశ్నాథ్ శిఖరం అండమాన్ దీవుల్లో విస్తరించి ఉంది. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ 4 తప్పుగా ఉందండి. ఇది పారిశ్నాథ్ శిఖరం అండమాన్ దీవుల్లో ఉన్నది తప్పు. మాల్వా పీఠభూమికి ఈశాన్యంగా రాజ్మహల్ కొండలు సరిహద్దులుగా ఉన్నాయి. కరెక్ట్. వింధ్యా పర్వతాలు మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. కరెక్ట్. కార్చి ఆంగ్లాంగ పీఠభూమి మేఘాలయలో ఉంది. కరెక్ట్. చివరి క్వశ్చన్, లావా పీఠభూమికి ఒక ఉదాహరణ. లావా చేత ఏర్పడిన పీఠభూమికి ఏంటండి? మహారాష్ట్ర పీఠభూమి. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన ఇండియన్ జాగ్రఫీ బిగ్ బ్యాంక్ అండి. రేపటి క్లాస్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఎవరైతే ఇంకా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయలేదో, ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సిడిపిఓ కావచ్చు, ఇతర ఉద్యోగాలకు సంబంధించి అన్నీ ఉన్నాయండి. ఆఫర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.